స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. షుగర్ జబ్బుతో బాధపడే వాళ్ళందరూ డయాబెటిక్ సర్జరీని చేయించుకోవచ్చా? మధుమేహానికి కళ్ళెం వేసే సర్జరీని ప్రధానంగా ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరు మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ సర్జరీని మధుమేహుల పాలిట నిజంగా ఒక వరంలాగా చెప్పుకోవచ్చు. ఈ సర్జరీలో మొదటగా చిన్న పేగు చివరి భాగమైన ఇలియంను తీసుకొచ్చి జీర్ణాశయానికి దగ్గరగా అతికిస్తారు. దీంతో ఇలియంలో తయారయ్యే కొన్ని రకాల హార్మోన్లు తీసుకున్న ఆహారంలోకి చాలా త్వరగా కలుస్తాయి. ఇక హార్మోన్లు క్లోమగ్రంథిలోకి వెళ్లి GLP అనే హార్మోన్ను ప్రేరేపిస్తాయి. దీంతో ఇన్సులిన్ త్వరగా ఉత్పత్తి కావడంతో పాటు ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది. తరువాత జీర్ణాశయాన్ని కొంతమేరకు తొలగిస్తారు. దీంతో జీర్ణాశయంలోని ఫండస్ భాగం నుంచి ఉత్పత్తయ్యే గ్రూలిన్ అనే ఇన్సులిన్ నిరోధక హార్మోన్ చాలా వరకు తగ్గిపోతుంది. తరువాత కాలేయం, క్లోమాలకు వెళ్లే నాడిలోని భాగాలను కూడా తొలగిస్తారు. దీంతో ఒకవైపు శరీర కణజాలంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గడం, మరోవైపు క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ కావడం వల్ల మధుమేహం చాలా వరకు నయమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని అందరు పేషెంట్స్కి మేము వర్తించాం. ఎందుకంటే వ్యాధి తీవ్రతగా ఉన్నప్పుడు కేవలం ఖచ్చితంగా చిన్నపిల్లలకు చేయం. టైప్ 1 డయాబెటీస్కు ఈ యొక్క డయాబెటిక్ సర్జరీ అనేది ఉపయోగం ఉండదు. టైప్ 2 డయాబెటీస్కే ఉపయోగం ఉంటుంది. అందులో కూడా క్రానిక్ డయాబెటీస్ అంటే ఎక్కువ రోజులు డయాబెటీస్ ఉండడం వాళ్ళకు ఏ పేషెంట్కి అయితే ఎక్కువ హై డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ అవసరం పడుతుందో, 3 ఏ పేషెంట్కి అయితే సరి అయిన ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా డైట్ ఫాలో అయినా కూడా షుగర్స్ కంట్రోల్ ఉండవు, 4వది డయాబెటిక్ షుగర్స్ అంటే డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నా కూడా షుగర్స్ కంట్రోల్ ఉన్నా కూడా డయాబెటిక్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లైక్ రెటినోపతో లేకుంటే కిడ్నీ డిసీజో లేకుంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయనుకోండి, ఇలాంటి వ్యక్తులకు మనము ఈ డయాబెటిక్ సర్జరీ అనేది మనము ఇండికేట్ చేయటం జరుగుతుంది. ఆపరేషన్ చేసిన తర్వాత మామూలుగా ఈ పేషెంట్స్కు షుగర్ కంట్రోల్ అనేది వితిన్ 1 వీక్ 10 days పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మన రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు అంటే 198% వరకు ఏ పేషెంట్స్ అయితే ఇన్సులిన్ వాడుతున్నారు అత్యధికంగా, కొందరు 100, 150, 200 యూనిట్స్ ఇన్సులిన్ కూడా వాడాల్సిన అవసరం వస్తుందో వాళ్లకు ఫస్ట్గా ఇన్సులిన్ అవసరం అనేది ఉండకుండా పోతుంది. జనరల్లీ వితిన్ 1 to 2 months ఈవెన్ ఎవరైతే టాబ్లెట్స్ వాడుతున్నారో ఎక్కువ మోతాదులో వాళ్ళకు కూడా మోతాదు తగ్గడం జరుగుతుంది. బై ద ఎండ్ ఆఫ్ 3 months 60 to 80% పీపుల్కు ట్రీట్మెంట్ అవసరం లేకుండా షుగర్స్ నార్మల్గా కంట్రోల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్న అందరూ డయాబెటిక్ సర్జరీని చేయించుకోవచ్చా? ఈ ప్రశ్నకు కాదనేదే సమాధానం. ఈ సర్జరీకి కొన్ని పరిమితులున్నాయి. కనీసం 3 ఏళ్లకు మించి మధుమేహంతో బాధపడుతుండాలి. ఏడాదిగా దానికి మందులు వాడుతుండాలి. మందులు, ఇన్సులిన్ వాడుతున్నప్పటికీ షుగర్ నియంత్రణలోకి రాని పరిస్థితులుంటే మరీ మంచిది. గత 3 నెలల్లో రక్తంలో గ్లూకోజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పే HbAC1 పరీక్షా ఫలితం 7.5 కంటే ఎక్కువ ఉండాలి. వయసు 70 ఏళ్ల లోపే ఉండాలి. అప్పుడే ఈ సర్జరీకి సిఫారసు చేస్తారు. ఈ సర్జరీని చాలామంది బరువు తగ్గించే సర్జరీగా భావిస్తుంటారు. నిజానికి బరువు తగ్గడానికి మధుమేహ సర్జరీకి ఎలాంటి సంబంధం లేదు. లావుగా ఉన్నవారైనా, సన్నగా ఉన్నవారైనా, ఎవరైనా సరే షుగర్ పేషెంట్లు ఈ సర్జరీని చేయించుకోవచ్చు. ఇది డయాబెటిక్ సర్జరీ అనేది చాలా మనం సాధారణంగా దీన్ని కీ హోల్ ఆపరేషన్ ఆర్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్తో చేయటం జరుగుతుంది. ఇది ఒక టెక్నికలీ వెరీ డెలికేట్ ఆపరేషన్, టెక్నికలీ వెరీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్, అందరూ చేయలేరు. దీనికి ఏంటంటే సర్జన్ యొక్క ఎక్స్పీరియన్స్ అయిన అడ్వాన్స్ లాప్రోస్కోపీ చాలా అవసరం. సర్జికల్ ఎక్స్పీరియన్సే కాకుండా
సరి అయిన టీం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం. అంటే ఇదేదో మరీ చిన్న హాస్పిటల్స్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని సర్జన్ చేయటం అనేది వీలు పడదు. ఇది ఖచ్చితంగా ఒక స్పెషలైజ్డ్ టెక్నిక్ ఉండి ఎక్స్పర్టీ ఉన్న సర్జన్ చేయటం వల్లనే రిజల్ట్స్ అనేది చాలా బాగా వస్తూ ఉంటాయి. మధుమేహుల పాలిట వరంలా పరిణమించిన డయాబెటిక్ సర్జరీతో సమస్యలు ఏమైనా ఉంటాయా? ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ సర్జరీ ఫలితాలు ఎలా ఉంటున్నాయి? మన దగ్గర ఈ సర్జరీ సక్సెస్ ఎలా ఉంది? మొదలైన వివరాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.